హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ కాలవాపులు ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు వస్తాయి, ఏంటి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏం చెయ్యాలి, ఎప్పుడు వస్తాయి, నార్మలా కాదా, ఇవి చాలామంది అడుగుతారు. మామూలుగా అయితే కాలవాపులు అనేది 9th మంత్లో మోస్ట్ కామన్లీ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే బేబీ ఫుల్లీ ఆక్యుపైడ్ ఉండి, అబ్డామినల్లీ ఫుల్లీ ఆక్యుపైడ్ ఉండి, వెనక వీనస్ కంప్రెషన్ అంటూ వెనక ఏవైతే లార్జ్ వెజల్స్ ఉంటాయో ఆ వీనస్ కంప్రెషన్ అంటూ జరిగినప్పుడు రివర్సల్ ఫ్లూయిడ్ అనేది వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో వాల్యూమ్ పెరిగినప్పుడు ఈ సబ్క్యూటేనియస్ ఎడిమా ఏదైతే మజిల్కి ఫ్యాట్లో వాటర్ కంటెంట్ అనేది పెరగడం వల్ల కాళ్ళ వాపులు వస్తాయి. ఇది కొంతమందికి ఈ పీరియడ్లో 9వ నెలలో 36 వారాల తర్వాత ఏదైతే గమనిస్తామో దాన్ని నాన్ సిగ్నిఫికెంట్ ఎడిమా కన్సిడర్ చేసి దానితో ప్రోటీన్ పౌడర్స్ కానీ అలా ఇచ్చినట్లయితే, కొంచెం ఫుడ్ అండ్ ఎలివేషన్ చేసి పొజిషన్ వేరియేషన్స్ చేసుకున్నట్టయితే ఆ కాళ్ళ వాపులు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఆ టైంలో వచ్చే కాళ్ళ వాపుల గురించి పెద్దగా భయపడక్కర్లేదు. అలా కాకుండా కొంతమందికి కాలవాపులు అనేది 6th 7th మంత్ నుంచే మొదలవడం అంటూ జరుగుతుంది. 6th 7th మంత్లో ఎందుకు మొదలవుతుంది? 6th 7th మంత్లో జనరలీ డెవలప్ అవ్వడం అంటూ జరిగినప్పుడు పేషెంట్ కొంచెం కాన్షియస్ అయ్యి డాక్టర్కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎప్పుడైతే కాళ్ళవాపులు తొందరగా మొదలవుతాయో, అంటే 9వ నెలలో కనిపించాల్సినవి ముందే వచ్చినట్టయితే దానికి కలిసిన అంటే ఏ సమస్యతో బాధపడడం వల్ల కాళ్ళవాపులు వస్తున్నాయి. సో కాళ్ళవాపులు వచ్చినప్పుడు నార్మల్లీ ఏమైనా అలర్జీతో డెవలప్ అవుతుందా, అంటే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. సో లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షనింగ్తో పాటు వాళ్ళల్లో ఉండే ప్రోటీన్స్ అనేది శరీరంలో సీరం ప్రోటీన్స్ అనేది కరెక్ట్ సరైన మోతాదులో ఉందా లేదా ప్రోటీన్స్ తగ్గిపోతున్నాయా శరీరంలో అనేది తెలుసుకోవాలి. సో ఈ విధంగా మీరు డాక్టర్కి చెప్పినట్టయితే మీకు డాక్టర్ సరైన రక్త పరీక్షలు కానివ్వండి, యూరిన్ టెస్ట్ కానివ్వండి చేసిన తర్వాత యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఏ రకమైన ప్రాబ్లమ్స్తో మామూలు ఈ ఎడిమా అనేది వచ్చింది. కొంతమందికి ఏంటి బీపీ పెరగడం వల్ల హైపర్ టెన్షన్తో ఎడిమా అంటూ వచ్చినట్లయితే దాన్ని ప్రీ ఎక్లాంషియాగా కన్సిడర్ చేస్తారు. సో అలాంటప్పుడు బీపీ లెవెల్స్ కంట్రోల్ చేసి ప్రోటీన్ పౌడర్ పెట్టినట్టయితేనే కాళ్ళవాపుల సమస్య అనేది తగ్గుతుంది. ఈ కాళ్ళవాపులు అనేది పెరిగినప్పుడు గ్రాడ్యువల్లీ మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు, ఇది కొంతమంది ఏంటి కాళ్ళవాపులు ప్రెగ్నెన్సీలో కామనే ఏం కాదు అని వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనం ప్రోటీన్స్ కనుక కరెక్ట్ చేయకపోయినా, కిడ్నీ కానీ లివర్ ఫంక్షన్ కానీ ఇంపైర్మెంట్ ఉన్నది కరెక్ట్ చేయకపోయినా అది బిడ్డ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రాను రాను అది అబ్డామిన్ ఎడిమా వరకు, అంటే కాళ్ళతోనే కాకుండా పైకి వెళ్ళి అబ్డామిన్ ఎడిమా కూడా రావడం వల్ల చాలా వరకు పేషెంట్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానివ్వండి, ప్రోటీన్స్ చాలా తగ్గిపోవడం, అది హీలింగ్లో అంటే డెలివరీ జరిగిన తర్వాత పేషెంట్ నార్మల్ స్థితికి రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇలాంటి సమస్యని కూడా చిన్నపాటి సమస్య మీకు అనిపించవచ్చు, కానీ దీనికి సరైన టైంలో సరైన చికిత్స తీసుకున్నట్టయితే చాలా వరకు దీనికి ఉండే కాంప్లికేషన్స్ని మీరు నివారించవచ్చు. సో మీ డాక్టర్కి ఏ టైంలో ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే మీకు కరెక్ట్గా, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు చెప్పినట్టు సంప్రదించినట్టయితే దానికి సరిపడా టెస్ట్ అన్నీ తీసుకొని ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేస్తే మీరు డెలివరీ తర్వాత దానికి సంబంధించి కాంప్లికేషన్స్ అంటూ ఫేస్ చేయరు. సో మీ ఈ కాళ్ళవాపులు పోస్ట్ డెలివరీ కూడా కొంతమందికి మొదలవుతాయి. అప్పుడు ప్రోటీన్స్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల, సో మనం చేసే పొజిషన్ మొబిలైజేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ టైంలో వచ్చే కాళ్ళవాపు అనేది జరుగుతుంది. ఈ విధంగా దానికి ఆ పీరియడ్కి సరిపడా మీకు రీజన్ కానీ మీకు మీ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సరైన చికిత్స అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, నమస్తే.